ఈ పెంతెకోస్తు అనేది అనుభవం కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నేను తెచ్చింది కాదు, ఇంకొకరు తెచ్చింది కాదు, ఇది ఆది సంఘము అనుభవించిన అనుభవం. మన పితరులైన అపోస్తులు అనుభవించిన అనుభవం. ఆ అనుభవం ద్వారానే గొప్ప ఉద్యమం వచ్చింది. 3 మాటలు చెప్తాను. 1, పరిశుద్ధాత్మతో ఎందుకు మనం నింపబడాలి? పరిశుద్ధాత్మతో మనం ఎందుకు నింపబడాలంటే, మొదటిది దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నువ్వు సాక్షిగా బతకాలంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. నేను రెఫరెన్స్ చూపించను కానీ త్వరగా చెప్పేస్తున్నాను. పేతురు, యోహన్లు, యాకోబులు ఇలాంటి 12 మంది శిష్యులు యేసుతో ఉన్నంతకాలం 3.5 సంవత్సరాలు వాళ్ళతోనే తిరిగారు. కొన్నిసార్లు వాళ్ళతో ఇద్దరిద్దరిని పంపిస్తే వారు అద్భుతాలు చేశారు. అన్ని చేసిన తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళి వెనక్కి జారిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? లోపల ఏమి లేదు, శక్తి లేదు. చాలామంది అనేది ఏంటి తెలుసా? రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మ లోపలికి వస్తుందన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3, 4 వచనంలో ఆ మాట రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ లేకుండా, దేవుని ఆత్మ లేకుండా ఎవడును ఒప్పుకోలేడని అక్కడ రాయబడింది. ఎస్, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా యేసే నా దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడని ఎవరు కూడా ఒప్పుకోలేరు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అదే యేసు కోసం సాక్షిగా నిలబడాలంటే పరిశుద్ధాత్మ పై నుండి నింపబడిన అనుభవం నీకు ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఎక్కడైతే వెళ్ళి జారిపోయారో పేతురు, యోహన్లు వీళ్ళందరినీ మళ్ళా యేసు ప్రభు పిలుచుకొచ్చాడు. మరలా కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు వాళ్ళ మీదకి దిగి వచ్చింది. వాళ్ళ మీదకి దిగి వచ్చిన తర్వాత ఇప్పుడున్నారు చూడండి సాక్షులుగా. ఒక పక్క కొడుతున్నా కూడా, ఒక పక్క హింసిస్తున్నా కూడా యేసు గురించి మేము చెప్పకుండా ఉండలేము అన్నారు. ఇది పరిశుద్ధాత్మ అనుభవం. మొదటిది, పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు పొందుకుంటే నువ్వేమై ఉంటావు తెలుసా? దేవునికి సాక్షిగా బ్రతుకుతావు. దేవునికి అవమానంగా కాదు. చాలామంది ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ నింపుదలని పొందుకోవట్లేదు తెలుసా? ఈ పొందుకున్నామని చెప్తున్న వాళ్ళ యొక్క సాక్ష్యాలు చెడగొట్టబడడం వల్లనే. పొందుకున్నామని భాషలు మాట్లాడుతూ, అన్ని భాషలు మాట్లాడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ బట్టే చాలామంది ఇది దెయ్యపు బోధ, ఇది దురాత్మ, ఇది ఆత్మ, ఈ ఆత్మ అంటున్నారు. కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళందరూ దేవుని కొరకు గొప్ప సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. రెండవ కార్యం, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఫలము నీలో లోకానికి చూపించాలంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ ఫలం అంటే ఏమిటి తెలుసా? అందుకే బాగా గుర్తుపెట్టుగా, ఆత్మ ఫలములు ఎన్ని చెప్పండి? 9 చెప్పండి. దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో నుంచి ప్రేమ కనపడిద్ది, సంతోషం కనపడిద్ది, సమాధానం కనపడిద్ది, దీర్ఘశాంతం కనపడుతుంది, దయాళత్వం కనపడుతుంది, మంచితనం కనపడుతుంది, విశ్వాసం కనపడుతుంది, సాత్వికం కనపడుతుంది, ఆశా నిగ్రహం కనపడుతుంది. ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో కనపడే కార్యాలు. అభిషేకించబడ్డావా? ఆత్మతో నింపబడ్డావా? నింపబడితే ఈ 9 నీలో కనపడితే నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. అప్పుడే లోకమంతా దేవుని వైపు చూస్తుంది. ఇవి నీలో కనపడట్లేదంటే నువ్వు ఆత్మతో నింపబడడం లేదని. ఆత్మఫలమేమనగా అని రాయబడి ఉంటుంది. అంటే నువ్వు ఆత్మతో నింపబడితే ఖచ్చితంగా ఈ ఫలం నీలో కనపడిద్దని అర్థం. అది నేను అభిషేకించబడ్డాను, చిన్నప్పుడే అభిషేకించబడ్డా, పెద్దప్పుడు అభిషేకించబడ్డా, ఎన్ని అభిషేకించబడ్డా, నువ్వు అభిషేకించబడ్డానికి సూచనే ఏంటి తెలుసా? ఫలము అంటే క్రియలు. నీలో ప్రేమ, సంతోష, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ నీలో కనపడతావంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తారు, ఎస్, ఈమె పరిశుద్ధాత్మతో నింపబడింది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మతో నింపబడిందని అప్పుడు ప్రజలు చెప్తారు, నిన్ను ఘనపరుస్తారు. నిన్ను బట్టి నీ కుటుంబం మొత్తం దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అదే అపోస్తుల్లో కనపడిన లక్షణం. రెండోది ఒకటేం చెప్పండి, దేవునికి సాక్షులుగా బతకాలంటే నువ్వు అభిషేకంతో నింపబడాలి. నేను నిజమైన అభిషేకం గురించి చెప్తున్నా, వేషధారణ అభిషేకం కాదు, నటించే అభిషేకం కాదు, ఇక ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు తిరిగే జీవితం గురించి చెప్పట్లేదు. నిజముగా పరిశుద్ధాత్మతో పొందుకున్న వాళ్ళ ప్రవర్తన చెబుతున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి, సాక్ష్యము కలిగిన జీవితం. రెండవది ఏంటి చెప్పండి, ఫలము కలిగిన జీవితం. ఏ జీవితం చెప్పాలి గట్టిగా. మూడోది పెంతెకోస్తు అనుభవం, అనగా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం వచ్చిన తర్వాత వారిలో కనపడింది ఏంటంటే దైవిక శక్తి, శక్తి కలిగిన భక్తి. కొంతమంది 30 సంవత్సరాలు చర్చికి వెళ్తానే ఉంటారు, ఒక్కళ్ళకు కూడా ప్రార్థన చేసి ఉండరు. ఈ పాటికి చూస్తానే ఉంటారు, బాగాక చూస్తానే ఉంటారు ఇంట్లో బాగాక. కొంతమంది తల్లులు ఉంటారు, యేసు రక్తం చేయి వాళ్ళని దేవుడు ఇంకొక 100 సంవత్సరాలు పెంచును గాక. పక్కన భర్త మూలుగుతున్నా కూడా అట్టగా అంటారే కానీ చెయ్యేసి యేసయ్యా ముట్టు నాయనా, యేసు పొందిన గాయముల స్వస్థత కలుగునుగాక. దానికి కూడా పాస్టర్ రావాలా? దేనికి రావాలా? ఈ జీవ పెళ్లికి సంఘస్థులో మీరు మొదట ప్రార్థన చేయకుండా నేను రెండోసారి రాను. స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన, నేను మొదట అడిగేది అదే, మీరు ప్రార్థన చేశారా? ఎట్టుంటుందంటే ఇప్పుడు క్రైస్తవం ఎలా మారిపోయిందంటే స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు. ఏంది చెప్పాలా? వాళ్ళకు ఒక 1000 రూపాయలు కట్టేస్తే ఆయనే చూస్తాడు పైనుంచి కింద దాకా. స్తోత్రం చెప్పండి. ఒక 1000 రూపాయలు ఫీజు కడితే ఏమైందమ్మా? డాక్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి అమ్మా. ఇప్పుడు పాస్టర్లు కూడా అట్లా అయిపోయారు, యేసు రక్తం చేయం. ఒక 1000 రూపాయలు కానుక పెడితే పైనుంచి కింద ప్రార్థన చేసేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మనకేం దిగులే, మనం చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మనం బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, రోగం వచ్చిందా, ఫోన్ చేయి. ఇది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. దైవజనులు ఎందుకు తెలుసా? నిన్ను శక్తివంతులుగా తయారు చేయడానికి. నీవు శక్తివంతురాలుగా ఎప్పుడైతే తయారవుతావు ఆ దైవజనుడు ధన్యుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ కాళ్ళ మీద మీ మీద నిలబెట్టడమే మా బాధ్యత. గట్టిగా ఆమేన్ చెప్పండి. శోధన జయించడం ఎలా నేర్పించడం మా బాధ్యత. ప్రార్థన ఎలా చేయటమో నేర్పించడం మా బాధ్యత. వరములు ఎలా వాడాలో నేర్పించడం మా బాధ్యత. ఆ ఫలమును ఎలా ఉపయోగించాలో నేర్పించడం మా బాధ్యత. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక మీరందరూ అలా తయారవుదురుగాక. మూడోది ఏంటి తెలుసా? శక్తి కలిగిన భక్తి చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. మీరు తర్వాత చదవండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళి సువార్త చెప్తాడు. సువార్త ప్రకటిస్తే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్వస్థతలు పొందుకుంటారు, అద్భుతాలు పొందుకుంటారు. పక్షవాయు గలవాడు కూడా లేచి నడుస్తాడు, దెయ్యాలు వెళ్ళిపోతాయి. దానితో అక్కడున్న అనేక మంది, చివరికి సీమోను గారడివాడు కూడా రక్షించబడి బాప్తీసం కూడా తీసుకుంటారు. హల్లెలూయా. ఆ ఊరు మొత్తం అత్యధిక శాతం బాప్తీసాలు తీసుకుంటారు. ఈ సంగతి పేతురు, యోహానుల పెద్దలకు తెలిసింది. తెలిసిన వెంటనే వాళ్ళు పరుగున సమరయకి వచ్చేస్తారు. వచ్చి చూస్తే అందరు అక్కడ బాప్తిజం అయితే తీసుకున్నారు, కానీ వారి మీదకి ఎవరు దిగి రాలేదంట. చెప్పాలా? ఎవరు దిగి రాలేదంట? ఎవరు దిగి రాలేదు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదని అప్పుడు పేతురు, యోహానులు చేతులుంచగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చాలామంది లోకంలో, చాలామంది డినామినేషన్స్, చాలామంది చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు రక్షణ పొందుకున్న తర్వాత, సొంత రక్షణగా స్వీకరించిన తర్వాత యేసయ్య వచ్చేసాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చేసాడు, కాబట్టి ఇక మనం నింపబడటాలు ఏముండదు అని చెప్తూ ఉంటారు. మీరు కావాలంటే ఈ వాక్యం చూపించండి. వాళ్ళందరూ బాప్తిసం పొందుకున్నారు, కానీ వారి మీదకి ఎవరు రాలేదు. చెప్పాలి గట్టిగా. అంటే ఎంత అవసరమని పరిశుద్ధాత్మ దిగిరాటం. పేతురు దానికోసమని అక్కడికి వచ్చి ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి మీద చేతులుంచగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు కూడా ఇలాంటి ఈ పెంతెకోస్తు అనే చెప్పబడే
పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం. ఈరోజుకి మీరు క్లారిటీగా చెప్పుకోవాలి ఎవరికైనా, మాది పెంతుకోస్తు కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం. చెప్పాలి, ఏమనాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం. ఆమేన్ చెప్పండి. ఎవరు నింపబడ్డారు? ఆది అపోస్తులు నింపబడ్డారు. కనుక మేము కూడా అలాగ నింపబడి ప్రభు కొరకు మొదటిగా ఏమవుతాం? సాక్షులమై ఉంటాం. రెండోది ఏమై ఉంటాం? సాక్షులంటే యేసు గురించి నువ్వు ప్రకటించే వ్యక్తివై ఉంటావు. ఆమెను చెప్పండి. పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, చదువుకునే చోట, ప్రతి చోట ఈ మంచి యేసు గురించి అందరికీ నువ్వు సాక్ష్యం ఇస్తావు. నీలో ఈ ఆత్మక్రియ లేకపోతే నీ పక్కన ఉన్నవాడు తాగుబోతాడు అవుతున్నావు కూడా చూస్తానే ఉంటావు. కానీ రే బాబు మానరా, యేసై నమ్ముకోరని మాత్రం చెప్పు. నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటారు, నీ చుట్టూరు ఉంటారు, నలుగురు తిరుగుతూ ఉంటారు, నువ్వు ప్రార్థనకు వస్తూనే ఉంటావు, వాళ్ళు మాత్రం ప్రార్థనకు రారు. కానీ నువ్వులో ఏ రోజైనా చెబుదామని వస్తుందా? చెప్పాలని ప్రేరేపణ వస్తుందా? నువ్వు ప్రేరేపించబడి చెబుతూ ఉన్నావంటే నీలో ఆత్మక్రియ జరుగుతుందని అర్థం. నువ్వు అంతే చూస్తున్నావు, సాయంత్రం దాకా వాళ్ళతోనే మాట్లాడుతున్నావు, సాయంత్రం దాకా వాళ్ళతోనే పనిచేస్తున్నావు, కానీ ఏ రోజు యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావంటే లోపల ఆత్మక్రియ పని చేయట్లా. అది అభిషేకం కాదు. అభిషేకం నీ మీద ఉంటే, నేను చెబుతున్నాను, యేసు గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవు. ఎందుకంటే రేపు నీది కాదు, ఏ రోజు ఏమవుతుందో ఎవరికి తెలీదు. ఎంతమంది అండి ఈ ఓట్ల ఎలక్షన్కి వచ్చి పాపం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీరు చూసే ఉంటారు. బస్సులు కాలిపోయినాయి, 4-5 చోట్ల బస్సులు కాలిపోయినాయి, కార్లు. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ ఏ క్షణం ఎవరికి తెలియలేదా? కనుక నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ పేతురు చెప్పినట్టు, ఓ మేము చెప్పకుండా ఉండలేము. అందరూ అన్న నా మాట చెప్పాల గట్టిగా, కొంచెం గట్టిగా. ఒక కొత్త చీర కట్టుకుంటేనే బాగుందా అని అనకుండా ఉండలేము. ఐదర్ వాళ్ళన్నా అడగాలి నిన్ను, లేదా నువ్వన్నా నోరు తెరిచి అడగాల్సిందే, ఉండలేవు. అలాగే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగొస్తే నీవు కూడా ఉండలేవు. చెప్పలే, ఉండలేను, యేసు గురించి చెప్పకుండా నేను ఉండలేను. అది సాక్ష్యం. రెండోది ఏంటి? ఫలము కలిగిన జీవితం. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఫలము కలిగి జీవిస్తాడు. మూడోది చెప్పాలి గట్టిగా, శక్తి కలిగిన భక్తి. అంటే శక్తి కలిగిన భక్తి. ఏ భక్తి? అందుకే నీలో శక్తి చూస్తే అందరూ పరిగెత్తి రావాల్సిందే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నా ఆశ అదే, మన సంఘస్థులందరూ ఎక్కడున్నా కూడా ప్రార్థించేవారుగా మారుదురుగాక. పక్కన వాళ్ళకు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగునుగాక. వారు చూసి నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఎలా చేయగలుగుతున్నావు. ఎస్, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన అద్భుతం చేసే దేవుడు. అవునవును, చేస్తాడని నాకు తెలుసు. అది పాస్టర్లు ప్రార్థన చేస్తే చేస్తాడని తెలుసు, కానీ నువ్వు చేస్తే చేస్తాడని నాకు తెలియదు అనాలి. ఆమె చెప్పండి. ఎస్, ఎవరిలోకి వచ్చిన యేసయ్య వారిని వాడుకుంటాడు. కొట్టు గట్టిగా. చిన్నపిల్లలు వాడుకుంటాడు, యవనస్తులు వాడుకుంటాడు, పెద్దవాళ్ళు వాడుకుంటాడు. ఎవరితో భేదము లేదు, పక్షపాతము లేదు. ప్రతి ఒక్కరిని ఎంత దినాల్లో వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందా, దేవా ఈ పెంతుకొస్తా అనుభవం నాకు కావాలి అయ్యా, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కావాలి. ఇంతకాలం అది ఒక పేరుగా మారిపోయింది కానీ జీవితాలుగా మారలేదయ్యా. ఈరోజు మా సంఘం అంతా అట్టి పరిశుద్ధాత్మతో నింపబడునుగాక.